మాయ గారు హ్యాపీ బర్త్డే అండి. మీరు ఈ 75 years అదే 70 సంవత్సరాలు వసంతాలు నిండిన ఈ శుభ సందర్భంలో పుట్టినరోజు జరుపుకుంటున్నారు కదా మీరు. ఈరోజు ఫ్యామిలీ సపరివార అదే కుటుంబ సపరివార సమేతంగా జరుపుకుంటున్న శుభ సందర్భంలో మీకు ఈరోజు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? నాకు చాలా ఆనందంగా ఉంది. నా పిల్లలు, కూతుళ్ళు, కొడుకులు, అల్లుళ్ళు, మనవలు, తమ్ముళ్ళు, మగలు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేశారు. నాకు ఎంతో ఆనందం. హ్యాపీ గారు గుడ్ ఈవినింగ్. అయితే ఈరోజు మిమ్మల్ని క్వశ్చన్ చేద్దాం అనుకుంటున్నాను. మీ జీవితంలోకి మాయ గారు ఎంటర్ అయిన తర్వాత మీకు అసలు మీ ఫీలింగ్స్ ఏంటి? కొన్ని మాతో పాలు పంచుకోగలరా? నాకు తెలియని వయసులో పెళ్ళిళ్ళు అయితే నాకు పెళ్ళి అంటే ఏమిటో సరదా అంతే. కట్టుబట్టలు కట్టుకుంటాము, పెడతారు, తల జడకు జడలవి కొడతారు, అదో సరదా. పెళ్ళిళ్ళు చేస్తారు, పెళ్ళిళ్ళు చేస్తారు అని ఆనందం. అంటే మాకేమో పెళ్ళి అంటే తెలియదు అసలు తెలీదు. మీ పెళ్ళి నచ్చిందా ఇప్పుడు అంటే అన్నీ పెళ్ళికి ముందే అందరూ హాయ్ అంటే హాయ్ అనుకోవడం, ఫోన్లో మాట్లాడించుకోవడం అన్నీ చేస్తారు. మాకు అవి లేవు. పెళ్ళి అంటే అదొక అందరే అంతే. అందరు అంతే. ఇంకా పెళ్లి అవుతుంది మాకు అంటే అందరు జనాలు వస్తారు, అంతే పందిళ్ళు వేస్తారు, ఏదో అవుతుందని కాదు ఏముండదు కదా అలా. మరి మాయ గారికి మీరు మీ తోడ్పాటు ఎంతవరకు ఇచ్చేవారు? మీరు సహకారం మీ సహకారం ఎంతవరకు? నేను ఎప్పుడూ అతని విషయాల్లో నేను జోక్యం చేసుకునేది. అది ఎలా చేసుకున్నా నేను ఊహనిచ్చేదాన్ని అంతే. ఎందుకంటే నేనేం సంపాదించి పెట్టలేదు కదా. లేదు మా అమ్మగారిని తీసుకుని నోట్ నేనేం అతను తెచ్చి లేదు కదా. అతని సంపాద అతని జీవితం వాళ్ళ నాన్నగారు బాధ్యతలు అప్పచెప్పి చనిపోయారు. అప్పటి నుంచి బాధ్యత చిన్నప్పుడు ఇంకా నుంచి ఇతను బాధ్యతే. సేమ్ కులదైవం సినిమా స్టోరీ మాయ గారి. అది మీ సహకారం కూడా 100% ఇచ్చారు. అతను ఏం చేసినా నేను పట్టించుకోలేదు చెప్తాను కదా. అన్ని తెచ్చేస్తే నేను ఏదో చేసి పట్టించుతాను. అందరినీ చిన్న పిల్లలు కాడి నుంచి అలాగే ఎక్కిరించుకొని వచ్చాను. ఇప్పటికీ కూడా అదే సహకారం మెయింటైన్ చేస్తున్నారు. అలాగే ఉంటున్నాను. ఇప్పుడైతే తీసి పెడుతున్నాను. ఇంకెందులో ఇంకేంటి కావాలి, ఇంకేంటి కావాలా, ఏ కావాలంటే తెచ్చి పడేస్తున్నారు. నేను వండుతున్నాను, చేస్తాను. వచ్చిన వాళ్ళందరికీ లెక్క పెట్టుకున్నాను, అన్ని చేస్తున్నాను. ఇంకేటమ్మా మరి మాయ గారిలో మీకు నచ్చని క్వాలిటీ ఏదైనా ఉందా? ఉన్నా చెప్పాలి. ఏంటంటే అంత మాట ఎక్కువ మాట్లాడతారు. అనకాపల్లిలో 100 పైగా 200 పైగా అడ్రస్లు మాయ గారు. నాకు నచ్చదు. సొంతూరు సొంతూరైనా ఏ ఊరైనా మాయ గారు ఇప్పుడు మీరు 3 తరాలు చూసేసారు కదండి. 3 తరాలు చూస్తున్నారు. ఇప్పుడు 3వ తరం నడుస్తూ ఉంది, 4వ తరం కూడా వచ్చింది. అయినా వాళ్ళందరూ మీరంటే చాలా గౌరవంగా బాగా చూస్తారు. ఇప్పటికీ కూడా తాతగారు అంటే మనవలకి కూడా చాలా అభిమానం ఎక్కువగానే ఉంటుంది. కానీ ఈ రోజుల్లో అయితే తండ్రి కొడుకుల మధ్య అంత ఇది ఉండట్లేదు. ఎందుకంటే నాన్న ఏదని చెప్తే కొడుకు వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీరు వాళ్ళందరికీ ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా? మన వాళ్ళు అనుకోవడం మన తప్పు. మన పిల్లలు మనకు అంతా పెంచుకుంటే మన మాట అడుగుతారు. మన మంచులు కాదు, మన పిల్లలు కూడా చెడ్డలు అవుతారు తీసుకుంటే. దాని నుంచి మన వాళ్ళకి ఫ్రెండ్షిప్స్లో మంచిగా పెంచాలా, మంచి మంచి నీతులు నేర్పాలా, వాళ్ళకి బాధ్యత కూడా అప్పచెప్పాలా. వయసును పెట్టి ఈ చదువులో 17 సంవత్సరాలు చదివించుకోవాలా. 17 నుంచి వాళ్ళ బాధ్యతలు అప్పచెప్పాలి. వాళ్ళ బాధ్యత తీసుకోవాలి, అమ్మ బాబు బాధ్యత తీసుకోవాలి. అప్పుడు వాళ్ళు పిల్లలు అవుతారు. మాకు వాళ్ళు కూడా మంచిగా బతుకుతారు. ఇక్కడ భవిష్యత్తు కూడా ఉపయోగపడతారు. వాళ్ళు ఉపయోగపడతారు, మనకు ఉపయోగపడతారు. దానివల్ల మిగతా కూడా వీళ్ళు ఆదాయం చేసుకుని వాళ్ళు కూడా ఉపయోగపడతారు, వాళ్ళకు ఉపయోగపడతారు. అదే అందుకని ఏదైనా ప్రతి జగన్ న్యాయం ఇది. నేను మంచి అయితే నువ్వు మంచి, నువ్వు చెడ్డ అయితే నువ్వు చెడ్డ. ఇది లోకం దాన్ని తీరదు. మాయ గారు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు బాగా మెయింటైన్ అయ్యేవి. అంటే ఇప్పుడు ఈ 75 సంవత్సరాల కాలంలో మీరు మనదే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీలో చూసుకుందాం. మనది ఉమ్మడి కుటుంబం. ఏదైనా పండగలు వచ్చినా ఇలా ఇప్పుడు మీ బర్త్డే కదా అందరం కలిసిమెలిసి ఇలా రన్ అవుతున్నాం కదా మనందరమే. కానీ చాలా ఫ్యామిలీలు అసలు మన ఫ్యామిలీలాగా ఉండట్లేదు. వాళ్ళందరికీ మీరు ఏమైనా సజెషన్స్ ఏమైనా ఇవ్వగలరా? సజెషన్ ఇవ్వడానికి అందరం ఆర్గ్యుమెంట్ ఉంటే ఒకటే పరచుకోండి, అన్నీ బాగుంటుంది. లేకపోతే ఎవరి ఇష్టం తీసుకో జరగదు. కాకపోతే నా కుటుంబం ఏంటి, నా తమ్ముడు అవచ్చు, తెలుగు అవచ్చు, నా పిల్లలు అవచ్చు, కమ్మటి అవుతావు, కమ్మటి చెప్పింది చేస్తాను. అది నా ఏమంటుంది ఈ ఐక్యమత్యానికి ఉపయోగపడుతుంది. పండుగ చేసుకుంటాం, కలిసి తీసుకుంటాం, అంతా కలిసి చూసుకుంటాం. అది నాకది పెద్ద మాట మీద గౌరవం ఎక్కువగా ఉంటుంది అంటారా? అందరూ ఎలా చెప్తే అలా చేస్తారు. రమ్మంటే వస్తారు. ఇప్పటి వరకు ఒకేలాగా ఏ చిన్న చిన్న మొత్తం మీద కామన్ ఎత్తుంటుందండి. మొత్తం మీద
ఆడ తిరిగి ఉండదు. ఇది ఇంతవరకు ఒక పెద్ద కింద చూసుకున్నాం, తండ్రి అన్నం కాదు తండ్రిలో చూసుకున్నాం. ఇంకా నాకైతే ఒక సంతోషం కదా, అదే రకంగా వెళ్ళిపోతున్నా, అదే జరుగుతుంది కూడా నాకు. మాయి గారు ఈ 75 సంవత్సరాల జర్నీలోని మీరు అప్పుడు 20 సంవత్సరాల్లోనే మీకు జాబ్ వచ్చింది అప్పుడు, అంతేనండి? 23లో మీకు జాబ్ వచ్చింది. ఒకవైపు ఈ తమ్ముళ్ళని పెంచుకుంటూ, ఒకవైపు జాబ్ చేసుకుంటూ, అంతలాగా అన్ని అంటే మీ భార్య పిల్లలను కూడా ఒకవైపు చూసుకుంటూ, ఒకవైపు తల్లిని చూసుకుంటూ, ఒకవైపు తమ్ముళ్ళు చూసుకుంటూ, ఇదంతా అసలు ఎలా సాధ్యపడింది మీకు? ఇది నాకు కాదు బాధ్యత. చిన్న వయసులో తండ్రి చనిపోయాడు కాబట్టి పిల్లలు చూసుకొని అది ఆ పిల్లలు చూసుకునే బాధ్యత నాది. తమ్ముళ్ళు అంటే భార్య పిల్లలు చూసుకునే బాధ్యత ఉంది. నాకు చదువుకున్నాను కోరుకుంది. ఆ కోరిక కోసం అనుకోకుండా యూనివర్సిటీలో సెలక్షన్ పెట్టి సీట్ వచ్చింది. దాంట్లో నైట్ చదువుతో జాయిన్ అయ్యింది. డిప్లొమా చేసుకొని బీహెచ్లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి నా 1973 నుంచి 77 వరకు ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నాను. ఇది మెకానికల్ పరికల్గా రాశాను. తర్వాత ఈ జీవన కాలంలో అలా నా బండి నడుస్తుంది. ఇప్పుడు ఇంజనీరింగ్ 30 సంవత్సరాలు బీహెచ్లో పనిచేసాను. పనిచేసిన తర్వాత మళ్ళీ చదవాలని కోరుకుంది. 1983 నుంచి 86 వరకు MBA నైట్ కెరీర్ చేసాను. తీసుకొచ్చాను ఆన్లైన్ సీట్ రెండు కూడా అనుకో. అదే నా చదువుకున్న చిన్నప్పటి నుంచి కోరిక చదువుదామని చెప్పేసి మిగతా చదువుకున్న కోరికను మీరు సాధించుకున్నారు. మరి ఇప్పుడు ఉన్న పిల్లలకి అలా కోరికలు ఆశయాలు అవన్నీ ఎందుకు కొరత అవుతున్నాయి? అది ఇప్పటికి ఏంటి వేరియేషన్? అది మనిషికి కోరిక ఉండాలా, కోరిక లేకపోతే కష్టం. చేద్దామని కోరిక ఉండాలా, ఒక మనిషి టార్గెట్ ఉండాలి. ఈ పని చేద్దాం ప్రతి ఒక్కరికి ఆశ ఉండాలి. ఆశ లేకపోతే అయిపోయింది. లేదా ఎక్కడ ఉంది అక్కడ ఉంటుంది. మీకు మరి మీ భార్య సహకారం ఎలా తోడ్పడింది? ఉన్నప్పటికీ నేనేది నా పని చేసిన ఆవిడ పని వాటికి ఇల్లు కూడా తీసుకుని వాళ్ళు బాధ్యత తీసుకెళ్తుంది. అందుకని ఆవిడ ఏం చేయకుండా మనం చెప్పింది సహకారం ఉండడం వల్లే తమ్ముళ్ళని వీళ్ళందరినీ చూసుకోగలిగారా? అంతే కదా. మరి ఇంకా ఆవిడ చూసుకోకపోతే ఇంకా నేనేం చేయగలను? ఇంకా డబ్బులు తెచ్చేయగలను, సామాన్లు తెచ్చేయగలను. కొనుగోలు బాధ్యత ఆడగలను. మా అమ్మ ఆడగలి చేసుకునేవారు. ఇంతమంది కూడా మాకు అన్నీ 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 అలాగే జరిగిపోయింది. ఇంతవరకు కూడా జరుగుతుంది, ఇంకా జరుగుతుంది ఆశ ఉంది. మరి ఇంతకుముందు తర్వాత దేవుడు ఏం చేస్తే తెలియదు. ఎక్కువ హ్యాపీస్ ఉన్నాయండి, అన్హ్యాపీస్ ఉన్నాయా? హ్యాపీస్ అన్హ్యాపీస్ రెండు మిక్స్ అయిపోతే మన జీవితం కాదు, సంవత్సరం కాదు. ఇది బాగుందండి, బాగా చెప్పారు. అది జీవితంగా సంవత్సరానికి కాదు, మనిషి పుట్టుకు ఎప్పుడు చాలా ఒకటి హ్యాపీనెస్, ఒకటి అన్హ్యాపీనెస్. దాని గురించి మనం ఎక్కబెట్టాలి. కాబట్టి బతికిన నాలుగు మంచిగా బతకాలి, మంచిగా చావాలి. నాకు నవ్వుతూ బతికేయాలి, అంతే. నవ్వుతూ హ్యాపీ బతకాలి. కష్టపడి లేకపోతే మనిషి కాదు. అది మనిషి కాకపోతే ఏముంది? సుఖం ఉంటే ఏముంది? అడిగి ఒళ్ళు అమ్ముతుంది. కష్టపడి ఏ పని చేయలేదు. జీవితంలో కష్టపడి పని చేసుకోవాలి. మాయ గారు, మీరు గవర్నమెంట్ ఉద్యోగం చేశారు కదా, అప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ చాలా రెస్పాన్సిబిలిటీగా చేసేవారు. ఇప్పుడు అసలు గవర్నమెంట్ ఉద్యోగులు అసలు రెస్పాన్సిబిలిటీ అసలు లేనే లేదు. వాళ్ళందరికీ అసలు మీరు ఎలా సజెస్ట్ చేసేవారు? మీరు ఒకప్పుడు అక్కడ గవర్నమెంట్ ఉద్యోగం చేసేటప్పుడు మీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? మనం లేదని అనకూడదు. ప్రతి వాళ్ళ కనీస ధర్మం వాడి ధర్మంగా మనం జీతం పుచ్చుకున్నాం, పని చేయడం బాధ్యత ప్రతి వాళ్ళకి ఉంది. ఆ వ్యవస్థ బాగుంటే మనం బాగుంటాం. అది మన తల్లి అంటే మనం పోషిస్తుంది కాబట్టి తల్లిని కాపాడే బాధ్యత ఉంది. దానిచేత నా పద్ధతి అయితే నా పిల్లలకి అదే ట్రైనింగ్ ఇస్తాను. తప్పొస్తే అదే చెప్తుంటాను. నేను ఈ రోజు కూడా అదే రకం చెప్తున్నాను. నా దారిగా మనస్తత్వం అయితే చిన్నప్పుడు అదే రకం పెంచారు. మా అమ్మ నాన్న అవ్వచ్చు, మా పెద్దనాన్న అవ్వచ్చు, మా పెద్దలు అవ్వచ్చు, అదే చెప్పుకోవచ్చు. వాళ్ళే కష్టపడుతుంది, వాళ్ళే నాకు ఆదర్శం తీసుకున్నాను. వాళ్ళ ప్రకారం నేను ఫాలో అయ్యాను. ఈరోజు మనకి గవర్నమెంట్ వ్యవస్థ రెస్పెక్ట్ ఉండాలి. ఫస్ట్ ముందు మన బాధ్యత అది. ఉద్యోగం ఇచ్చారంటే మనం ఏదో పని చేస్తాం, ఉద్యోగం ఇచ్చారు. ఆ ఉద్యోగ ధర్మం చేయాలి. అక్కడ ఎవరైనా లైట్లు అవి ఆపకపోయినా లైట్ లోపల ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇంట్లో లైట్ ఉంది, నెలకు 1000 రూపాయలు 500 బిల్లు వస్తాం. ఏం చేస్తాం? దగ్గర ఏం చేస్తాం? మన లైట్ ఆడుకుంటాం. అదే రకంగా మన కళ్ళ ముందు వేస్ట్ అవుతుంటే వేస్ట్ అవ్వకుండా చూసుకుని బాధ్యత అనుకుంటాం. మనం చూసి 10 మంది నేర్చుకుంటాం. అది ఒకరు చూసి ఒకరు నేర్చుకోవాలి బాధ్యత. చూస్తూ వేస్ట్ అవ్వదు. వేస్ట్ లేకుండా మనం చేసుకోవాలి బాధ్యత. మనం తీసుకోవడం తప్పలేదు. అది నీచని పని కాదు, తప్పు పని కాదు, కాని పని కాదు. అదే నాకు నా ఫిలాసఫీ అలాగే తెలుగుతుంది. వాళ్ళు కూడా చేసుకుని ఒకనే కాదు కదా. చాలా లేట్ అవుతున్నా ఉండే అది కవర్ వేస్ట్ అవ్వదు. నేను ఒక్కొక్క పెద్ద హాల్స్ ఉంటాయి, 100 ఫ్యాన్లు 100 లైట్లు ఉంటాయి. అన్నీ ఉన్నది 3 ఉన్నది దానికోసం కవర్ వేస్ట్ అంటే మాకు అవసరం ఉంటున్నా మిగతా ఆఫ్ చేస్తాను. మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారండి? నాకు ఇన్స్పిరేషన్ ఏముంది? నా బాధ్యత నా సొంతంగా నేను నేర్చుకునేది, చదువుకునేది. మీకు మీరే ఇన్స్పిరేషన్? అంటే నాకు చూసుకోవాల్సింది చదువుకున్నాను. చిన్నప్పుడు బాలమెత్తలు చదువుకుంటాను. దాంట్లో మంచిగా అంటే నేర్చుకుని అలా చేస్తే బాగుంటుంది. దాన్ని బట్టి అలా ఫాలో అవుతుంది. ఇప్పుడు కూడా అది కావాలి నాకు. నేను అదే ఆలోచిస్తున్నాను. అదే చెప్తుంటాను. మా పిల్లలు కూడా చదువుకుంటారు, చదువుకుంటారు.
అది చూస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి అలా మోటివేట్ అవుతుంది ఇదే తప్ప రేటే ఓకే అండి, ఇప్పుడు బర్త్డే కేక్ కటింగ్ వెళ్ళిపోదాం అండి. మీ ఇష్టం మీరు ఏం లైటింగ్ చేస్తే కూడా ఇదే ఆ, ఫ్యామిలీ ఎవరికి కేక్ కటింగ్ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ మీకోసం వెయిట్ చేస్తారు కదా. అదండి.